హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ ఈ వారం చూస్తే మాత్రం ట్రంక్ అండ్ వీక్. సో ఓన్లీ 3 ట్రేడింగ్ సెక్షన్స్ జరిగాయి. సో మళ్ళీ రేపు గుడ్ ఫ్రైడే, మళ్ళీ హాలిడే మార్కెట్స్ కి. సో మార్కెట్స్ నిన్నటి ఏదైతే రేపటికి ఏదైతే యాక్ట్ అవ్వాలనో అది కూడా ఈ రోజే యాక్ట్ అయినట్టు మనకి సెకండ్ హాఫ్ లో మనకి మార్కెట్ కనిపించాయి. సో మార్కెట్స్ ప్యూర్లీ న్యూస్ బేస్ తోనే యాక్ట్ అవుతుంది. ఓన్లీ వన్ కాజ్ ఆఫ్ ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్స్ తో ఒక అడుగు ముందు 3 అడుగులు వెనక అన్నట్టుగా ఎవ్రీడే కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈరోజు ఎర్లీ మార్నింగ్ చూస్తే మాత్రం ఆపరేషన్ ఎథిక్ ఫ్యూర్లీ అనేది ఒక స్టేట్మెంట్ తో నెక్స్ట్ వచ్చే 3 వారాల్లో నేను ఇరాన్ పైన దాడి చేస్తానని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మార్నింగ్ చెప్పడంతో ఒక్కసారిగా మార్కెట్స్ బగ్గుమంటూ. సో మన మార్కెట్స్ కూడా మార్నింగ్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 296 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 820 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో మనకు ఓపెన్ అవడం కనిపించింది. సో ఏదైతే మనకి ప్రీవియస్ డే వెనస్డే రోజు ఏదైతే బ్యాక్ ఇంటూ ద బుల్స్ మార్కెట్స్ అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ రావడంతో మార్కెట్స్ ఒకసారి ఇంకా బుల్స్ రిలాక్స్ అయ్యి, సో మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా ఇక్కడ నుంచి మూవ్స్ అవుతాయన్న థాట్ లో మనకి కనిపించాయి. సో బ్యాక్ ఇన్ ద యాక్షన్స్ ఇన్ బుల్స్ అన్నట్టుగా మనకి వెనస్డే రోజు పెర్ఫార్మెన్స్ అయింది. బట్ దాన్ని మార్కెట్స్ 24 అవర్స్ కాకముందే తుడిపించింది చెప్పుకోవాలి. సో దానికి మనకి టెరబుల్ థర్స్డే మార్నింగ్ లాగా మనకి ఓపెన్ అవడం మనం గమనించాం. సో మనకి ఈ రోజు మార్నింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో 6:30 AM కి మన మార్కెట్స్ టైం ప్రకారం, సో ఇరాన్ ఆర్మీ నేవీకి మొత్తం నాశనం చేస్తున్నాం అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో ఒక్కసారిగా మార్కెట్స్ బగ్గుమని చెప్పాడు. సో మనకి నిన్న ఏప్రిల్ ఫుల్. సో అలాంటి కాజ్ లో కూడా 2 డేస్ బ్యాక్ ఇక్కడ యుద్ధం ఆపేస్తున్నాను, 3 డేస్ బ్యాక్ తర్వాత మళ్ళీ నేను ఇరాన్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను, సో ఇంకా ట్రంప్ వాదనలు ఇక్కడ నుంచి ఏమి ఉండకపోవచ్చు అన్నట్టుగా స్టేట్మెంట్స్ ఇవ్వడం మనం గమనిస్తూనే ఉన్నాం. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ కాగానే ఏం మాట్లాడుతారో కూడా అర్థం కాని సినారియోలోనే మనకి మార్కెట్స్ కనిపిస్తా ఉన్నాయి. సో రూపీ చూస్తే మాత్రం కొద్దిగా నిలబడిందని చెప్పుకోవాలి. సో గ్లోబల్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇవన్నిటికీ భిన్నంగా చూస్తే మన మ్యాక్రో డేటా జిఎస్టీ నెంబర్స్ చూస్తే మాత్రం సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి 7 to 8% గ్రోత్ అవడం మనం గమనించాం. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చూసుకుంటే మాత్రం 8.3 వరకు మనకి పెరగడం గమనిస్తున్నాం. మంత్ ఆన్ మంత్ చూసుకుంటే మాత్రం 7.5. సో ఇలా మనకి స్ట్రాంగ్ వస్తున్న మ్యాక్రో డేటా కూడా సో ఈ వార్ సిచ్యువేషన్స్ తో కూడా సో సస్టైన్ అవ్వలేకపోతుందని మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో నిఫ్టీ చూస్తే మాత్రం లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ మనకు కనపరుస్తా ఉంది. సో 1 డే బిఫోర్ 3 డేస్ బ్యాక్ అన్నట్టుగా మనకి మార్కెట్స్ కూడా బిహేవ్ చేయడం మనం గమనిస్తా ఉన్నాం. సో మనకు మార్చ్ మంత్ లో చూసుకుంటే మాత్రం ఎవ్రీ మండే రోజు ఒక లోస్ ఫామ్ అవుతుంది, లైక్ ఎక్స్టెండింగ్ బాటమ్స్ మనకు క్రియేట్ చేస్తా ఉంది. సో ఫస్ట్ లో చూసుకుంటే మాత్రం 16th మార్చ్ రోజు 22,955 దగ్గర రావడం మనం గమనించాం. సో దానికి హై ఫార్మేషన్ అయింది, లోవర్ హైస్ అనేది అది మనకి 18th మార్చ్ రోజు చూసుకుంటే మాత్రం 23,086. సో సెకండ్ లో చూసుకుంటే మాత్రం 22,471 అది మనకి 23rd మార్చ్ రోజు మండే రోజు రావడం మనం గమనించాం. సో అలాగే మొన్న మండే కూడా చూస్తే మాత్రం 30th మార్చ్ రోజు సో థర్డ్ లో 22,283. సో అట్లా ఎక్స్టెండింగ్ బాటమ్స్ క్రియేట్ చేయడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఇంకో లో ఫార్మేషన్ రావడం మనం గమనించాం 22,186. సో మనకి ఈ రోజు స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చినంత మాత్రాన బుల్స్ ఇన్ ద యాక్షన్ అని మనం ఇంకా అనుకోలేము. బికాస్ ఆఫ్ 20 DMA ఇంకా అవేలో ఉంది. సో 20 DMA అట్లీస్ట్ దాని ఏవో 1 or 2 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ గానీ అక్కడ నుంచి బుల్స్ పట్టుదల రావచ్చే ఆస్కారం కనిపిస్తుంది. లేదంటే సో ఈ 20 DMA దాటినంత సేపు టెక్నికల్ గా మనకి ఇంకా సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే బోత్ ది ఇండిసెస్ మనకు కనిపిస్తా ఉన్నాయి. సో 20 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ తీసుకుంటే మాత్రం 23,429. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి చాలా అవేలోనే ఉన్నాము. సో అరౌండ్ ఇంకా ఇక్కడ నుంచి 600 పాయింట్స్ అవేలో మనకు 20 DMA లో కనిపిస్తుంది. సో ఈ రోజు ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చినా గానీ సో ఇది సస్టైన్ అవుతుందో లేదో నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్ మనం వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. సో ఇన్ కేస్ నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్ 23,000 మార్క్ ఎబో ఓపెన్ అవుతే మాత్రం అక్కడ లాంగ్ బిల్టప్ క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ మనకి సెల్ ఆన్ రైల్స్ వ్యూ లోనే వెళ్ళాలి. సో అది కూడా 20 DMA బార్ వాల్యూ వచ్చే వరకు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో చూసుకుంటే మాత్రం సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే 22,283 మండే రోజు వచ్చిన లో అది ఫస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ఈ రోజు ఏదైతే లో వచ్చిందో 22,182 అది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ మనం అనుకున్నాం 23,429 ఏదైతే ఉందో 20 DMA బార్ వాల్యూ. సో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉండే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారో. సో
సో లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం కనిపించింది. బట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ థింగ్ ఏంటంటే సో సెకండ్ హాఫ్ లో మొత్తం ఏదైతే మార్నింగ్ గ్యాప్ డౌన్ చూసామో అది మొత్తం అబ్జర్వ్ చేసేసి పాజిటివ్ లో క్లోజ్ అవడం మనం గమనించాం. నిఫ్టీ అయితే అరౌండ్ ఒక 14-20 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అవడం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ అయితే అరౌండ్ 222 పాయింట్స్ దాకా వెళ్ళింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ కి మాత్రం మనకు ఒక 70-80 పాయింట్స్ లో క్లోజ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మనకి ఇలాంటి వ్యూస్ వచ్చినాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్ లోస్ చూస్తే మాత్రం ఫస్ట్ లో 16th మార్చ్ రోజు 53,258 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది. సో మేబీ సెకండ్ లో చూస్తే మాత్రం 51,323. సో అదొక సెకండ్ లోగా ఉండే ఆస్కారం కనిపిస్తా ఉంది. సో థర్డ్ లో చూసుకుంటే మాత్రం 50,105 30th మార్చ్ రోజు వచ్చిన లో. సో లో నుంచి 1400-1500 పాయింట్లు రీకవర్ వచ్చినా గానీ సపోర్ట్ చూస్తే మాత్రం ఈ రోజు లో అయితే ఉందో 49,954 అదొక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం అక్కడ నుంచి ఇంకా 1200-1500 పాయింట్లు డ్రాగ్ అయ్యే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీ లో కనిపిస్తుంది. సో డెఫినెట్ గా కాషియస్ గా ఉండడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. సో హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 52,025. సో అది ఫస్ట్ రోజు మార్చి వచ్చిన హై, ఏప్రిల్ వచ్చిన హై. సో దాన్ని అధిగమిస్తే మాత్రం 52,943 అనేది సెకండ్ రెసిస్టెన్స్ పాయింట్ గా ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఏ సెక్టార్స్ పెరిగాయని మనం గమనిస్తే మాత్రం ఈ సెక్టార్ అంటూ ఆ సెక్టార్ అంటూ లేదు, ఎవ్రీ సెక్టార్ అనేది మనకి సెల్లింగ్ లోనే మనకు రావడం అని ఈరోజు గమనించి. బట్ లాస్ట్ రికవర్ వచ్చినప్పుడు మాత్రం టెక్నాలజీ స్పేస్ అండ్ మెటల్ స్పేస్ మాత్రం చాలా బాగా రికవర్ ర్యాలీ రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం కోఫోర్జ్, ఎంఫసిస్, పర్సిస్టెన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు వస్తే మాత్రం మనకు ఒక్క స్టాక్ కూడా లేదు. సో మెటల్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం జిందాల్ స్టీల్, వేదాంత, నాల్కో, ఇండాల్కో, వెల్స్పున్ కార్ప్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు తీసుకుంటే మాత్రం ఎన్ఎండిసి, సేల్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. సో బ్యాక్ సీట్ తీసుకున్న సెక్టార్స్ చూసుకుంటే లైక్ మాత్రం పవర్, కన్సూమర్ డ్యూరబుల్, పిఎస్యూస్, బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం 2-3% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం 2% వరకు నియరెస్ట్ గా మనకి డౌన్ అవడం కనిపించాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం చూస్తే మాత్రం 1.5% వరకు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో రావడం మనం గమనించాం. సో పిఎస్యూస్ బ్యాంక్ లో చూసుకుంటే మాత్రం ఐఓబి, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎస్బీఐ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో అలాగే మనకి కన్సూమర్ డ్యూరబుల్ చూసుకుంటే మాత్రం పీజీ ఎలక్ట్రో, అంబర్ ఎంటర్ప్రైజెస్, డిక్సన్ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనిస్తా ఉన్నాం. లాభాలు వస్తే మాత్రం బాటా ఇండియా, వీగార్డ్, కళ్యాణ్ జ్యువెలరీస్ లాంటి స్టాక్స్ లో మన లాభాలు చూడగలిగాం. సో ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం కోఫోర్జ్ టెక్నాలజీ స్పేస్ లో సో చాలా బాగా ర్యాలీ రావడం ఈ స్టాక్ లో మనం గమనించాం. 1133 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం. సో అక్కడ నుంచి 1235 దాకా వెళ్ళడం గమనిస్తా ఉన్నాం. సో అరౌండ్ 1-2 పాయింట్స్ ర్యాలీ అనేది ఈ రోజు స్టాక్ లో చూడగలిగాం. 6% ర్యాలీ. సో ఏదైనా డిప్ వస్తే మాత్రం ఫర్దర్ మూవ్స్ లో 1064 or 1032 వస్తే మాత్రం ఒక సపోర్ట్ పాయింట్ తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ పాయింట్ అయితే హైయర్ సైడ్ 50 DMA అండ్ 100 DMA. 50 DMA బార్ వాల్యూ చూసుకుంటే 1308 అండ్ 100 DMA బార్ వాల్యూ చూసుకుంటే 1459. సో మనకి ఈ రెసిస్టెన్స్ పాయింట్ లో మనకి ఇవి కనిపిస్తా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. సో ఏదైనా డిప్ వస్తే మాత్రం ఈ స్టాక్స్ ని మనం తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. సో హైయర్ స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం ఏసీ స్టాక్స్ మాత్రం లూజ్ లో ట్రేడ్ అయ్యాయి. బ్లూ స్టార్ 4% డౌన్, వోల్టాస్ 4% డౌన్, పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ వచ్చేసి 7.5% డౌన్ లో మనం ట్రేడ్ మనం గమనించాం. బకింగ్ ఆఫ్ ది ట్రెండ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం లైక్ వి మార్ట్, లేటెంట్ వ్యూ, ఎలక్ట్రిక్, పేజ్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ మనం గమనిస్తాం. సో నెక్స్ట్ డే ట్రేడింగ్ మూవ్ చూసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. బికాస్ ఆఫ్ ఇది ఈ ర్యాలీ సస్టైన్ అవుతుందో లేదో అనేది డెఫినెట్ గా మనకి నెక్స్ట్ 1 or 2 days దాని ఎబోనే క్లోజ్ అవుతేనే మనకి తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మొన్నటి గ్యాప్ ఏరియా కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో ఈ రోజు ఏదైతే పుల్ బ్యాక్స్ వచ్చాయో డెఫినెట్ గా ఇది గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి వచ్చింది. సో మనకి ఇంకా ట్రెండ్ చూస్తే మాత్రం వీక్ గానే ఉందని మనకి క్లియర్ గా కనిపిస్తుంది. డెఫినెట్ గా వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. మార్కెట్స్ లో అగ్రెసివ్ గా బయింగ్ వెళ్ళకూడదు. కొన్ని రోజులు ఆగితే గానీ క్లియారిటీ పిక్చర్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం చూసుకుంటే మాత్రం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.